జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. డబ్బు కావాలి, సులువుగా సునాయాసంగా డబ్బు కావాలనేసి అంటున్నారు. డబ్బు కావాలి అని అంటే ఇలా ధ్యానం చెయ్యండి, అలా ధ్యానం చెయ్యండి, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ అనేసి అంటున్నారు. కానీ అంటే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే మ్యాక్సిమం నేను చెప్పను. సరే, ఒక రకంగా చెప్పాలి అంటే చాలామంది పాపం అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు ఈ మాటలు మాట్లాడుతుంటే నాకు నిజంగా కొంచెం ఇదనిపిస్తుంది. థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ. మీకు డబ్బులు వచ్చినాయి, దానికి థ్యాంక్ యూ చెప్తున్నారు. కానీ ఆ డబ్బులు ఇచ్చింది ఎవరు? మీరు ఎవరిని ఆరాధిస్తున్నారు? సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తున్నారు అనుకోండి, ఆ తల్లిని అనుగ్రహించమని పంపుతున్నారు. మరి కృతజ్ఞత మనం ఎవరికి చూపించాలి? సాక్షాత్తు స్వామికి చూపించాలి. లేదు, మన తండ్రి అయిన శివయ్యనే ఆరాధిస్తున్నాం. ఆరాధించినప్పుడు ఆ స్వామికి ఒక బిళ్ళవదళమే మీరు స్వామికి ఇచ్చి అభిషేకం చేయించుకుని చక్కగా స్వామిని దర్శనం చేసుకుని వచ్చారు, మీకు సంపదలను ఇచ్చారు. మరి ఆ ఇచ్చినప్పుడు ఆయనే చెప్పారు కదా, సాక్షాత్తు బిల్వదళంలోనే లక్ష్మీదేవి ఉంది. ఎవరైతే ఈ బిల్వదళాన్ని నాకు సమర్పిస్తారో, ఎవరి నుదుటనైతే విభూతి రేఖని ధరిస్తారో వాళ్ళకి నేను ఐశ్వర్యాన్ని ఇస్తాను అనేసి ఆ మహానుభావుడు చెప్పారు. మరి ఇలా వస్తుంది కదా, ఇలా వస్తున్నప్పుడు ఒక్కచోటే కూర్చుని థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ అనే బదులు ఒక మంత్రాన్ని పట్టుకోవచ్చుగా. ఒక మంత్రాన్ని పట్టుకొని, ఇప్పుడు లక్ష్మీదేవికి ఎన్నో మంత్రాలు ఉన్నాయి, వెంకటేశ్వర స్వామికి ఎన్నో మంత్రాలు ఉన్నాయి, శివయ్యకి ఎన్నో మంత్రాలు ఉన్నాయి. మీకు కావాల్సిందేంటి? ఒక్క డబ్బులు వస్తే సరిపోతాయా? మీకు పూర్వజన్మలో చేసుకున్న పాపాలు, దోషాలు, మీ తాతలు తండ్రులు చేసుకున్న పితృశాపాలు, కులదేవత శాపాలు ఇవన్నీ ఉంటాయి కదా మనకి. అవన్నీ పట్టుకునే మనం వస్తామండి. అబ్బే అవన్నీ లేవు, ఇవన్నీ లేవు అని అంటే మీరు చూడలేదేమో, మీరు లేవనుకుంటున్నారేమో, కానీ ఉన్నాయి. కాబట్టి దాన్ని బట్టి ఫలితాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు థ్యాంక్ యూ మనీ అనే బదులు మీకు డబ్బులు వచ్చినాయి, లేకపోతే డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే చక్కగా ప్రతిరోజు కూడా ఇంట్లో దీపం పెట్టుకుని మీరు కనకదార స్తోత్రం కానీ లేదంటే అమ్మవారి మంత్రాల్లో ఒక్క నామం పట్టుకోండి. ఏదో ఒక్క నామం పట్టుకుని ఆ నామాన్ని ప్రతిరోజు 108 సార్లు చదువుకోండి. వెంకటేశ్వర స్వామిని ఒక నామం పట్టుకోండి, చదువుకోండి. చదువుకున్న తర్వాత ఏమక్కర్లా, మీకు పంచదార కలకండ ఉంటుంది కదా, పటికి బెల్లం, అదంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కొంచెం అక్కడ పెట్టి ఆ తల్లికి నివేదన చేసి మీ పనులు మీరు చేసుకోండి. అంతే. మీరు స్వామికి పెట్టే ప్రసాదం ద్వారా కాదండి, పూజా ఐటమ్స్ వాళ్ళ దగ్గర పూజా ఐటమ్స్ కొనుక్కోమని తీసుకోమని నేను ఎవరి గురించి నేను చెప్పను. వీళ్ళ గురించే నేను ఎందుకు చెప్పాను అంటే, భగవంతుడికి ఏదైనా సరే మనం సమర్పిస్తే తీసుకుంటారో తీసుకోరో నాకు తెలియదు కానండి, నా అనుభవం నేను చెప్తున్నాను. మీరు మంచి అగరత్తులు కానీ చక్కగా ధూపం కానీ ఇవి కానీ వేశారనుకోండి, పచ్చకర్పూరంతో హారత కానీ ఇచ్చారనుకోండి, ఆ స్వామి వాయుదేవుడు రూపంలో ఆయన పీల్చుకుంటారు. ఇప్పుడు మీరు ఇక్కడ వెలిగిస్తే ఈ సువాసన పరమాత్మ ఏది వైకుంఠంలో ఉన్న స్వామికి అవ్వచ్చు, కైలాసంలో ఉన్న స్వామికి అవ్వచ్చు, వెళుతుంది. వెళ్ళి చేరేటట్టుగా చేసేది ఎవరు అంటే వాయుదేవుడు చేస్తాడు. కాబట్టి అది చేరిందనుకోండి, ఆటోమేటిక్గా ఆయన పరవశించిపోయి అబ్బా మంచి సువాసన వస్తుంది, ఈడేదో కోరుకున్నట్టున్నాడు, సర్లే ఇద్దాం అనేసి ఆయన ఇవ్వటం అనేది జరుగుద్ది. అందుగురించే పూజా ఐటమ్స్ వాళ్ళ దగ్గర నేను ఎప్పుడు చెప్తాను, మంచి ప్రోడక్ట్ ఉంది కొనుక్కోండమ్మా, చాలా బాగుందమ్మా అనేసి నేను ఎందుకు చెప్తానంటే ఇగో దీనికోసమే. ఎప్పుడైతే ఇంట్లో ఒక నామాన్ని పట్టుకుని చిన్న ప్రసాదం పెట్టి మీరు 2 అగరత్తులు వెలిగించుకుని ప్రతిరోజు ఆవు పేడతో చేసిన ధూపాన్ని వేసుకుని మీరు చెయ్యండి. ఎందుకు లక్ష్మీదేవి మనీ అంటే థ్యాంక్ యూ మనీ అంటే డబ్బు, ఆ డబ్బు మీకు వస్తుంది కదా. ఈ వస్తంతో పాటు మీకు ఏమవుతుందంటే ఈ మంత్రాన్ని చదవటం వలన చాలా మట్టుకి మీ దోషాలు, మీకున్న పాపాలు ఇవన్నీ పోయి నెక్స్ట్ జన్మైనా మంచి జన్మ, ఉత్తమ జన్మ రావచ్చు. లేదు అని అనుకుంటే గనక సాక్షాత్తు స్వామిలో కలిసిపోవచ్చు. ఏదైనా మనకిస్తారు కదా. ఇక్కడికిక్కడే చూసుకుంటే నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు సులువుగా సునాయాసంగా డబ్బు వచ్చేసిందండి.
వచ్చేసింది అనుకోండి, అది శాశ్వతంగా నిలబడదు. అలా కాకుండా భగవంతుడితో లింక్ పెట్టుకున్నప్పుడు గనక మనకి ఇచ్చారే అనుకోండి, అది మనకే కాదు, మనకి ఉపయోగపడి మన బిడ్డలకి కూడా ఉపయోగపడుద్ది. అందుగురించే మనకు వచ్చిన సంపాదనలో కొద్దో గొప్పో ఆవులకి కానీ, వృద్ధులకి కానీ, పేదవాళ్ళకి కానీ, పక్షులకి కానీ, వీటిలందరికీ కూడా దానం చేసుకోవాలి. కొంచెం 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 దానం చేసుకున్నారనుకోండి, అప్పుడు అంటే బోధదయ కూడా మనకి ఉండాలి. అప్పుడు లక్ష్మీదేవి అంటే ఒక డబ్బే కాదు. మీకు డబ్బు వచ్చేసినంత మాత్రాన ఆరోగ్యం లేదనుకోండి, అది అనుభవించలేరు. కాబట్టి డబ్బు అని అంటే లక్ష్మీదేవి అంటే ఆరోగ్యం కావాలి, ఆనందం కావాలి, డబ్బు కావాలి, సుఖం కావాలి. ఇప్పుడు 24 గంటలు కష్టపడుతూనే ఉన్నారనుకోండి, మీరు శరీరానికి శ్రమ ఇది తప్ప ఏముండదు కదా. కాబట్టి భగవంతుడు అమ్మ మీకు అనుగ్రహం ఉంటే కొంత సుఖాన్ని కూడా మీరు అనుభవిస్తారు, లగ్జరీ లైఫ్ను అనుభవిస్తారు, మంచి మంచి కాస్ట్లీ బట్టలు వేసుకుంటారు, బంగారాన్ని ధరిస్తారు. ఇవన్నీ లక్ష్మీదేవే. కాబట్టి కేవలం డబ్బు వచ్చేసినంత మాత్రం ఇదైపోద్ది అనుకోకండి. ఒకే చోట కూర్చుని థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ అనుకునే బదులు ఒక నామాన్ని, లక్ష్మీదేవి నామాన్ని, ఒక నామాన్ని చదువుకుని మీరు బాగా పారాయణం అలాగే రుబ్బేయండి. బాగా మిక్సీలో వేసినట్టు రుబ్బేశారనుకోండి, ఆ మంత్రం మీకు సిద్ధిస్తుంది. ఆ సిద్ధించినప్పుడు ఆటోమేటిక్గా మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా ఆ తల్లి విజయాన్ని చేకూరుస్తుంది. కాబట్టి ఇది నేను ఎవరిని ఉద్దేశించి నేను చెప్పట్లేదు. ఎందుకనంటే పాపం కొంతమందిని మనం ఇలా తప్పుదోవ పట్టించకూడదు. విశ్వానికి కనెక్ట్ అవ్వాలి. విశ్వం అంటేనే విష్ణుమూర్తి, విశ్వం అంటేనే విశ్వనాథుడు. కాబట్టి వీళ్ళిద్దరూ విశ్వంలోనే ఉన్నారు. అందులోనూ శక్తి, ఆదిపరాశక్తి కూడా ఆ విశ్వంలోనే ఉంది. కాబట్టి చక్కగా కూర్చుని ఏదైనా మంత్రాలు పఠించండి. ఆటోమేటిక్గా మీరు మీ భగవంతుడికి మీకు ఒక వారధి కింద ఏర్పాటు చేసుకోగలుగుతారు, చక్కటి అదృష్టాన్ని పొందగలుగుతారు. కాబట్టి ఇది ఎవరిని నేను ఉద్దేశించి చెప్పటం కాదు. మీరు మంత్రం చదివి ఆ ప్రకంపనలతోటి మీ జీవితం కాకుండా మీ బిడ్డల జీవితాన్ని కూడా పెద్దలు చెప్తారు. భర్త చేసుకుంటేనంటండి, భర్త చేసుకున్న సగభాగం భార్యకి నేను ఇవ్వను అన్నా కూడా వచ్చేస్తుంది, పుణ్యం వస్తుంది, పాపం రాదండి, అది గుర్తుంచుకోండి. అలాగే భార్య కనుక పూజలు పునస్కారాలు ఇవన్నీ చేస్తే తన బిడ్డలకు వెళ్తుంది, కానీ భర్తకు వెళ్ళదు. భర్త చేసుకున్న పుణ్యము ఈవిడికి వస్తుంది, ఈవిడ చేసుకున్న దాంట్లో కొంత ఉంచి కొంత భాగాన్ని భగవంతుడు పిల్లలకే ఇష్టం అనేది జరుగుద్ది. కాబట్టి మనం చేసుకున్నది మన పిల్లలకు వెళుతుంది అని అంటే మ్యాక్సిమం మనం మంచిగా చేసుకుంటానికి ప్రయత్నం చేయాలి. అలాగే మీరు గనక పాపం చేశారనుకోండి, ఖచ్చితంగా పిల్లలకు తగిలేస్తుంది. మనం మన పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని ఏదైనా చేయాలి. అందుగురించే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, థ్యాంక్ యూ మనీ అన్నంత మాత్రాన్ని మీకు ఒరిగిపోయేది ఏముండదు. మీరు ఒక మంత్రాన్ని గనక పఠించినట్టయితే మీరు మీ పిల్లలు కూడా పిల్లల తరాల వరకు కూడా తరించేటట్టుగా మీరు ఒక మంత్రాన్ని పట్టుకుంటారని, మీ అందరూ బాగుండాలనే కదా నాకు తెలిసినంత వరకు నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను. విన్నవాళ్ళు స్వామి దయ వల్ల అదృష్టవంతులే, వినకపోతే మనం ఏం చెప్పలేం. నెక్స్ట్ కూడా వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నట్టుగా భగవంతుడు లెక్కలు చూపిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ కూడా డబ్బు కావాలి. లక్ష్మీదేవిని సంతోషంగా స్వామి అనుగ్రహించేటట్టుగా చెయ్యమనేటట్టుగా మీరు కోరుకోండి. జై శ్రీమన్నారాయణ.